ఎలక్షన్ ఉండబోతుంది. పిఠాపురంలో ఏ విధంగా ఉండబోతుంది? పిఠాపురం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటామని ముందుకు వస్తున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలందరూ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటాం అంటున్నారు. కానీ కళ్యాణ్ గారు ఈయన నమ్ముకొని వచ్చారు, ప్రజలు నమ్ముకొని వచ్చారు. అలాగే ప్రజలు కూడా మేము గెలిపించుకునే బాధ్యత మాదే అని సామాజిక వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ మండలం ఆ మండలం లేదు, ప్రతి మండలం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే తెలుగుదేశం కార్యవర్గం కూడా పూర్తిగా సహకరించడానికి ముందుకు వచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం వాళ్ళకి ఎంత ముఖ్యం, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కూడా తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఆసక్తిగా పనిచేయడానికి ముఖ్య కారణం అది. ప్రతి సీటు ఇంపార్టెంట్, ప్రతి ఓటు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. మెయిన్ ఇక్కడ గెలుపు మాత్రం చాలా సులభం, చాలా ఈజీ. మీరు చూస్తే ప్రతిపక్ష నాయకులు అయిన మన గీత గారు కూడా పెద్దగా ప్రచారానికి కూడా తిరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సన్నాహాలు వచ్చేసినాయి. దెబ్బకి దెబ్బ వాళ్ళు ఏ విధంగా నిలబడతానో దానికి దెబ్బగా నిలబడటానికి జనసేన సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా సాధిస్తాం. మనం మంచి మెజారిటీతో కూడా విజయం సాధిస్తాం. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది నైట్కి గేమ్ ప్లాన్ అవుతుంది, నైట్కి మొత్తం రాజకీయం మారిపోద్ది అని చెప్పి అంటున్నారు. మీరు రండి నాతో పాటు. ఇక్కడ అనేక గ్రామాలు నేను తిరుగుతున్నాను. ఏ గ్రామంలో అయినా సరే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే మేము డబ్బులు తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం జనసేనకి వేస్తామని చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచక పాలన ఎవరికీ నచ్చలేదు. ఈవేళ మీకు సంక్షేమ పథకాలు చూసుకుంటే అంత ఈ వైసీపీ పార్టీ ఇచ్చిన దానికన్నా ఇంకా మంచి సంక్షేమ పథకాలు. అంటే ప్రతి మహిళకి మనం 15,000 సంవత్సరానికి 18,000 చొప్పున, నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 మనం అందజేస్తున్నాం. అలాగే రైతులకి ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 సాయం చేస్తున్నాం మనం, పెట్టుబడి సాయం కింద రైతుకి. అలాగే విద్యార్థులకు వస్తే పూర్తయిన విద్యార్థులకి 15,000 ఇస్తున్నాం మనం విద్యార్థులకి. ప్రతి విద్యార్థికి వాళ్ళు ఒక్కళ్ళకే ఇచ్చారు, ప్రతి విద్యార్థికి ఇస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఇలా 2 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాం మనం. ఏ అంశం చూసుకున్నా సరే పెన్షన్ 4,000 ఇస్తాం మనం. ఒక్క కార్యక్రమం కాదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మళ్ళీ మహిళలకేమో ఉచిత బస్సు ఉంది. ఒక కార్యక్రమం కాదు కదా, ప్రతి కార్యక్రమం మన దగ్గర జరుగుతుంది. అలాగే అభివృద్ధి కూడా చేస్తాం. ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా చూసేది ఏంటంటే కళ్యాణ్ గారికి మోడీ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎలా ఉన్నా సరే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, తీర ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అన్ని అభివృద్ధి చేసుకొస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక నగరం, ఇక్కడ అనేక టెంపుల్స్ ఉన్నాయి. ఇది టెంపుల్ సిటీ గారు కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ అవకాశాలు ఉన్న అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం కళ్యాణ్ గారు చేస్తారని ఇక్కడ ఉన్న ప్రజల్లో చాలా బలంగా ఉంది. దాన్ని ఎవరు తీసేస్తారు అని మనం అనుకోలేం. కానీ ఒక పక్కన మీరు సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం ఎలాగని చెప్తేనే, ఇంకో పక్కన సంక్షేమ పథకాలు మించి ఇంకా కొత్త పథకాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ 15 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ 20 రూపాయలు ఇస్తున్నారు. అంటే దీని వల్ల ఇంకా ఎఫెక్ట్ పడుతుంది కదా పర్ క్యాపిటల్ మీద కానీ, ప్రజల మీద కానీ, భారాలు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు లేకపోతే కొంతమంది ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధి లేక సంక్షేమ పథకాల మీద